మోసం చేసావు చంద్రబాబు నాయుడు. నువ్వు ఏనాడైనా నువ్వు ఒక నాయకునిగా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా మహిళల్ని గౌరవించావా? వాళ్ళకి న్యాయం చేశావా? అవన్నీ చేయకపోగా ఈరోజు మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ కుట్ర రాజకీయాల కోసం, మీ దగా రాజకీయాల కోసం ఈరోజు మీరు ఒక అధికార దాహంతో ఈరోజు సామాన్య మహిళల్ని, సమాజంలో సేవ చేసే వాలంటీర్స్ని, మరి లాస్ట్కి చదువుకునే పిల్లలు, ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలు అమెరికా యాసలో మాట్లాడుతుంటే కూడా ఓర్చుకోలేక ఆందోళనకు గురి చేశారు చిన్నారులను కూడా. మీరు ఎంత దుర్మార్గులు మీరు! ఈ సమాజంలో మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజలు వెలివేస్తారు. మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే టైం కూడా ఆసన్నమైంది. మీ పాపాలు పండే టైం కూడా ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మీరు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో మీరు ఇలాంటి వికృత చేష్టలు చేస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తూ కనీసం ఒక సాధారణ మహిళను కూడా చూడకుండా మీరు గీతాంజలిని ఎంత దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి ఆమె చావుకు కారకులయ్యారే. ఈ చావుకు కారకులైనటువంటి పచ్చ సోషల్ మీడియా జనసేన మూకల్ని ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకొని వీళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటివి రాష్ట్రంలో జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇలాంటి పునరావృతం కాకూడదని కూడా నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే మహిళలకి రక్షణ కోసం జగనన్న దిశ చట్టాన్ని తీసుకొచ్చారు, దిశ యాప్ తీసుకొచ్చారు. 2000 ప్రజలున్నటువంటి గ్రామ సచివాలయానికి ఒక మహిళా కానిస్టేబుల్ నియమించారు. జగనన్న ప్రభుత్వంలో మహిళలకి ఇంత మంచి జరుగుతుంటే చూసి ఓర్చుకోలేక ఈ 4.5 సంవత్సర కాలం కూడా చంద్రబాబు నాయుడుకి ఒత్తాస పలుకుతున్న తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, తన సొంత పుత్రుడు లోకేష్ పచ్చ మీడియాని ఆసరాగా చేసుకొని విషంగక్తు బురద జల్లే కార్యక్రమాలు 4.5 సంవత్సర కాలం చేశారు. మీరు ప్రజల్ని పక్కదారి పట్టించాలనేది మీ రాజకీయ చతురతంతా కూడా. ఏనాడైనా మీరు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి, బీసీలకు, ఎస్సీలకు ఏదైనా న్యాయం చేశారా చంద్రబాబు నాయుడు? మీరు ఏనాడు చేశారు? మీ ప్రభుత్వంలో ఎవరికైనా న్యాయం జరిగిందా? సామాజిక న్యాయం అందిందా? బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకొని ఓట్లు వేయించుకొని వాళ్ళని అవమానపరిచారే. బీసీలకు ఏదో 2 కత్తెరలు 2 ఇస్త్రీ పెట్టెలు ఇస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు బీసీలు ఆ పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు. జగనన్న ప్రభుత్వంలో సామాజిక న్యాయాన్ని అందిస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వంలో ఎంతో గౌరవంగా ఈరోజు బీసీలు ఉన్నారు. ఈరోజు మహిళలకి రాజ్యాధికార పదవుల్లో, ఈరోజు సంక్షేమంలో, నామినేటెడ్ పనుల్లో 50% రిజర్వేషన్లు కల్పించి చట్టబద్ధత కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో దేశంలోనే ఒక రోల్ మోడల్గా మహిళా సంక్షేమంలో నిలబడ్డారు ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ చూసి ఓర్చుకోలేక సామాన్య మహిళలపైన మీ పచ్చ మీడియాని, మీ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ సమాజంలో ఏదో చేస్తామంటే చెల్లదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, మీ పాపాలు పండే రోజు దగ్గర పడ్డాయి, అతి దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 50% మహిళలందరూ కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో 80% సంక్షేమ పథకాలు అందుకున్నారు. రాజ్యాధికార పదవుల్లో 50%, ఈరోజు స్థానిక సంస్థల 50%. ఎంతో ఆనందంగా, సంతోషంగా అక్క చెల్లెమ్మలు జగనన్న ప్రభుత్వంలో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా 2024లో మీకు ఈ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా తరిమి కొట్టే టైము ఖచ్చితంగా మహిళా మనులే తీసుకుంటారు చంద్రబాబు నాయుడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి అని కూడా చంద్రబాబు నాయుడుకి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఏనాడైనా కూడా ఆయన నవ్యాంధ్రప్రదేశ్లో కాల్మని అడ్డం పెట్టుకొని ఎంతో మంది మహిళల మాన ప్రాణాలు దోచింది మీరు కాదా? ఎంఆర్ఓ వనజాక్షి ఇసుక మైనింగ్ ప్రశ్నిస్తే మీ ఎమ్మెల్యేని జుట్టు పట్టి ఈడ్చుకొట్టారే ఒక మహిళా ఎంఆర్ఓని మీరు కాదా? మీ ప్రభుత్వంలో కాదా? రిషితేశ్వరి అని ఒక పీజీ స్టూడెంట్ని కాలేజీలో ర్యాగింగ్ భూతం అడ్డం పెట్టుకొని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ ప్రొఫెసర్ని ఎంటేసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఏనాడైనా తన ప్రభుత్వంలో, తన రాజకీయ అనుభవంలో మహిళల్ని కాపాడింది లేదు. ప్రతి ఒక్కరిని ఏడిపించడం, ప్రతి ఒక్కరిని నెట్టేయడం, ప్రతి ఒక్కరిని దగా చేయడం, మోసం చేయడమే చంద్రబాబు నాయుడు నేపథ్యంగా సాగింది. కాబట్టే ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మహిళలు ఆనందంగా, సంతోషంగా ఉండడం వాళ్ళకి గిట్టడం లేదు. వాళ్ళ కండ్లలో మంట, కడుపులో బాధ.
కాబట్టే ఇలాంటి వాటికి పాల్పడుతూ సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని ఈరోజు ఐటీడీపీ సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు దాన్ని నడుపుతున్నందుకు మీరు ఇందుకైనా మీరు నడుపుతున్నది సమాజంలో ఏం సంకేతాలు ఇస్తున్నారు ఈ సమాజంలో మీరు? సోషల్ మీడియా అంటే ప్రజలకు మంచి జరగాలి, సమాజం ఆరోగ్యంగా ఉండాలి, ఈ విధంగా ఆలోచించాలి ఒక నాయకునిగా. నువ్వు నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ అధికార దాహం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నారే మీరు. ఎంత దుర్మార్గం ఇది! నేను ఒకటే ఆంధ్ర రాష్ట్ర మహిళాంతలని SC/ST/BC మైనార్టీ ప్రజలందరినీ కూడా అప్రమత్తం కావాలి. ఇలాంటి నాయకులు కాదు మన రాష్ట్రానికి నాయకులు, ఇలాంటి వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలి 2024 ఎన్నికల్లో. దీని ద్వారా మన ఎన్నికల ద్వారా మనం బుద్ధి చెప్పాలి వీళ్ళకని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా సవినయంగా నేను వివరించుకుంటున్నాను. మరి ఈరోజు గీతాంజలి అనే ఈ అమ్మాయి ఎంత దారుణంగా ఈ అమ్మాయిని ఈరోజు మరి చంపడం జరిగింది. సోషల్ మీడియాలోన సజ్జ అజయ్ అనే తెలుగుదేశం పార్టీకి చెందిన మరి యూత్ ప్రెసిడెంట్ అంటే ఈ అబ్బాయి, మరి ఒక యువకుడు, మరి నీకు చెల్లి లేదా తమ్ముడు, నీకు అక్క లేదా, నీకు అమ్మ లేదా, ఒక ఇద్దరు చిన్నారులు ఉన్నటువంటి తల్లిని, అత్త మామ తల్లి ఉన్నటువంటి ఒక ఇల్లాలని ఇంత దారుణంగా సోషల్ మీడియా ట్రోల్ చేసి ఇంత దారుణంగా ఒడిగట్టి సమాజం అనేది కూడా మర్చిపోయి మృగాల్లాగా ప్రవర్తించి రాబందుల్లాగా ప్రవర్తించి ఆ అమ్మాయిని హత్య చేశారే, ఎంత దుర్మార్గం ఇది! యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల గమనించాలి, ఈ కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఒక దిగ్భ్రాంతికి గురై, ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో మహిళలే మహారాణులు అని చెప్పి మహిళలకు అగ్ర తాంబూలాన్ని ఇచ్చి మహిళల్ని టాప్ లెవెల్లో నిలబెడుతూ దేశానికే మహిళా సాధికారతలో మరి రోల్ మోడల్గా నిలబడినటువంటి ముఖ్యమంత్రి జగనన్న ఈరోజు ఎంతో బాధపడుతూ గీతాంజలి చనిపోవడం అన్నది అసలు ఈరోజు అసలు తను చాలా దిగ్భ్రాంతికి గురై ఈరోజు ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా కూడా ప్రకటించడం జరిగింది. ధన్యవాదాలు తెలుపుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. పోయిన ప్రాణాలు రావు కానీ ఆ కుటుంబానికి నీ మంచి మనసుతో ఇంత పెద్ద సహాయం చేస్తున్నందుకు ఒక బీసీ మహిళగా, ఒక రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళగా జగనన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా. మరి అలాగే ఆ చిన్నారులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు, ఆ చిన్నారులు కూడా చదువుకి కావాల్సిన బాధ్యత అంతా కూడా జగనన్నే తీసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ తెనాలికి చెందినటువంటి గీతా విషయంలో ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించారో రాబందుల్లాగా, దుష్టుల్లాగా, వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళని పరిగణలోకి తీసుకొని, అదుపులోకి తీసుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పి కూడా జగనన్న మరి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది, చట్టానికి. కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు, ఖచ్చితంగా చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. మరి ఇలాంటి దుర్మార్గులకు ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిందే. ఇలాంటివి ఎక్కడ కూడా పునరావృతం కాకుండా కూడా మరి చట్టాలు కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మహిళలు చాలా సున్నితమైనటువంటి మనసు గల వాళ్ళు. మరి నేను ఒకటే మహిళామతలకు చెప్పేది, మనం చాలా ధైర్యంగా ఎదుర్కోవాల్సినటువంటి అంశాలు వచ్చినప్పుడు ధైర్యంగా కూడా మహిళలు మానసికంగా కూడా మనం ప్రిపేర్ అయ్యి ఎదుర్కోవాలి ఇలాంటి సమస్యల్ని. మనం ఎదుర్కోకపోతే మన కుటుంబాలు మరి ఇబ్బందులు పడతాయి. కాబట్టి ప్రతి మహిళ కూడా సమాజంలో అక్కడక్కడ ఎంత మన జగనన్న ప్రభుత్వం చర్యలు తీసుకున్న అక్కడక్కడ ఆకతాయిలు, ఇలాంటి దుర్మార్గులు రాబందులాగా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి మహిళామ తల్లులు మీరందరూ కూడా ధైర్య సాహసాలతో మరి మంచి ఆలోచనతో మీరందరూ కూడా ఇలాంటి వాటికి బారిన పడకుండా, సున్నిత మనసు కాకుండా ధైర్యంగా మీరందరూ ఉండాలని చెప్పి కూడా నేను మహిళలందరూ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి ఏది ఏమైనా మన జగనన్న ప్రభుత్వం అంటేనే అక్క చెల్లెమ్మల ప్రభుత్వం ఇది. ఈ 4.5 సంవత్సర కాలం సంక్షేమ సుపరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 2024లో ఈ దుష్టులకి, దుర్మార్గులకి ఈ రాష్ట్రంలో మరి పనిగా కట్టుకొని మరి పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడికి, ఆయనకి వంతపాడుతున్నటువంటి దత్తపుత్రునికి, తన కొడుకు లోకేష్కి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజల్ని మరొకసారి నేను విన్నవించుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను.